Hey guys, welcome to my ఛానల్. ఈరోజు లీడ్ కో ప్రాబ్లం వచ్చేసి కంటిన్యూస్ అరే విచ్ ఇస్ 525. ఓకే గైస్, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. మనకు బైనరీ అరే ఇచ్చాడు విచ్ ఇస్ నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్. రిటర్న్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద కాంటిన్యూస్ సబ్ అరే విచ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ వన్స్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అర్థం చేసుకున్నట్టయితే జీరో అండ్ వన్ విచ్ ఇస్ జీరో అండ్ వన్. జీరో అండ్ వన్ అనేది మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి ఇందులో. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, దీని యొక్క లెంత్ 2 వస్తుంది. సో లాంగెస్ట్ ఏదైతే లాంగెస్ట్ ఉంటుందో అది మనం రిటర్న్ చేయమంటున్నాం. ఇఫ్ యూ సీ హియర్ 1, 0, 1, అండ్ 0. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ 0 అండ్ 1 ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెండు వస్తాయి. అదేవిధంగా ఇది వస్తుంది. అంటే మనం ఎక్కడ చూసుకున్నా మనకు లెంత్ మ్యాక్సిమం ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2నే మనం రిటర్న్ చేయాలి. సో అదేవిధంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా అర్థం కావడానికి, ఇందులో లాంగెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ అరే తీసుకుంటే, ఓకే ఇక్కడ ఈ సబ్ అరే తీసుకున్నట్టయితే మీకు 1 అండ్ 0 ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. బట్ అండ్ అంటే లెంత్ ఎంత ఉంది, 2 మాత్రమే ఉంది. అదే ఈ విధంగా ఈ రెండు తీసుకున్నట్టయితే 2 నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ 2 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. సో ఇది కూడా వ్యాలిడ్ సబ్ అరే, బట్ ద లెంత్ ఈస్ 4. ఇఫ్ యూ సీ 3 నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ 3 నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ దేర్. ఇదే సబ్ అరే మనకి ఇందులో ఉంది ఇక్కడ. సో 3 జీరోస్ అండ్ 3 వన్స్. ఇఫ్ యూ సీ హియర్ ఇది మన వ్యాలిడ్ అదే, దాని యొక్క లెంత్ ఎంత ఉంది, 6 ఉంది. ఇది మనకు రిటర్న్ చేయమంటున్నాడు. జస్ట్ అంతే, జస్ట్ వెళ్ళిపోదాం, చూద్దాం వెళ్ళేద్దాం అనేసి. ఒకసారి మీరు రకాలు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎప్పుడు కూడా బైనరీ అరేస్ వచ్చినాయి. బైనరీ అరేస్ వచ్చినప్పుడు మనకు స్లైడింగ్ విండో, ఇఫ్ యూ యూజ్ స్లైడింగ్ విండో ఇట్ విల్ ఫెయిల్, పక్కా ఫెయిల్ అవుతుంది. బట్ షూర్ ఎప్పుడన్నా మీరు జీరోస్ అండ్ వన్స్ వచ్చినప్పుడు లేకపోతే నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు స్లైడింగ్ విండో వాడద్దు. ఒకవేళ ఈ స్లైడింగ్ విండో మాడిఫైడ్ స్లైడింగ్ విండో ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎఫ్ ఆఫ్ కే మైనస్ ఎఫ్ ఆఫ్ కే మైనస్ 1 అలా ఉంటుంది. ఆ ఎఫ్ ఆఫ్ కేలో సమ్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఉంటాయి అండ్ కే మైనస్ 1లో సమ్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఉంటాయి. పేరు కే ఇట్లా ఈ రెండు సబ్ అరేస్ని మనకు వచ్చిన ఆన్సర్స్ మైనస్ చేసుకుంటే అవుట్పుట్ వస్తుంది. అలా యూజ్ చేస్తే మేబీ రావచ్చు. బట్ దానికంటే బెటర్ వచ్చేసి మనకు ప్రిఫిక్స్ సమ్ ఉంటుంది. సో ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి మనం ఎలా చేయాలంటే ఇనీషియల్గా ఇఫ్ యూ యూజ్ ప్రిఫిక్స్ సమ్ మనకు యాడ్ చేసుకున్నట్టు పోయినట్టయితే మనకు వాల్యూస్ ఏం కూడా ప్రిఫిక్స్ సమ్లో వర్కౌట్ కాదు, జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. సో జీరోస్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ కాదు కాబట్టి నేను ఏం చేస్తాను, జీరోస్ ఉన్న ప్లేస్ -1 పెట్టేసుకుంటాను. ఎందుకు -1 పెట్టుకుంటున్నా అంటే వెయిట్ ఐ విల్ టెల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఫస్ట్ ప్రిఫిక్స్ సమ్ యాడ్ చేసుకుంటాను. సో ప్రిఫిక్స్ సమ్ ఇనిషియల్గా ఫస్ట్ నేను జీరోస్ ఉన్న దగ్గర -1 అండ్ 1 యాక్సిస్ పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ జీరో దగ్గర -1 అండ్ 0 దగ్గర -1 పెట్టేస్తున్నా. ఇప్పటివరకు మీకు అర్థమైంది అనుకుంటా గైస్. నన్ను ఫాలో అవ్వండి, నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి, అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఎట్లా అర్థం కాదో నేను చూస్తా. అండ్ -1 ఇనిషియల్ ఎంత ఉంది, -1 -1 ప్లస్ 1 విచ్ ఈస్ 0 0 ప్లస్ 1 విచ్ ఈస్ 2 2 ప్లస్ 1 విచ్ ఈస్ 2 అండ్ 2 ప్లస్ 1 విచ్ ఈస్ 3 3 ప్లస్ 1 విచ్ ఈస్ 4. ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఈ సబ్ అరే వస్తుంది. అంటే ఈ అరే ఫామ్ అవుతుంది విచ్ ఈస్ దిస్ సబ్ అరే. ఓకే, దిస్ సబ్ అరే. ఓకే, నేనేం చేసుకుంటాను, మనం ఈ వాల్యూస్ని ఎప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ 0 ఉంది. అదేవిధంగా ఇనిషియల్గా ఇక్కడ ఒక 0 తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ వచ్చినాయి. అంటే నేనేం చేయాలి, ఇక్కడ ఇనీషియల్ అంటే ఇక్కడ ఒక 0 అంటే -1 ప్లేస్లో ఒక 0 తీసుకున్నట్టయితే నేను ఇక్కడ నుంచి లెంత్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే -1లో ఉంది కదా, దీని యొక్క 1 ఆఫ్ -1 విచ్ ఇస్ ఎంత అవుతుంది, 2 అవుతుంది లెంత్. అంటే 2 లెంత్తోని మనకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ వచ్చినాయి. ఎస్, వన్స్ వచ్చినాయి. అర్థం అయిందా? అర్థం కాకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే వినండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ చేసుకుంటే నాకు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ 1 ఉంది. సో ఈ 1 అండ్ ఈ 1 రెండింటి యొక్క లెంత్ దీని మధ్యలో ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేసుకుంటే దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది విచ్ ఈస్ 8 అండ్ దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది విచ్ ఈస్ 2. 8 - 2 విచ్ ఈస్ 6. ఇదే మనకి ఆన్సర్ అయిపోతుంది. చూడండి చూడండి విచ్ ఈస్ 6. ఓకే, ఇది ఇక్కడ చూడండి ఆన్సర్ 6. ఎస్, అదే 6. ఇది మన అప్రోచ్ అనమాట. అయితే మనకు వ్యాలిడ్ సబ్ అరేస్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే 2
అండ్ ఇదే విధంగా ఇక్కడ 2. సో దీని మధ్య లెంత్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే 7 మైనస్ 3 విచ్ ఈస్ ఎంత 4 అవుతుంది. 4 లెంత్తోని మనకి ఇక్కడ 4 లెంత్తోని ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉందా? ఎస్ ఉంది. అదే మన కాన్సెప్ట్. కాకపోతే లాంగెస్ట్ కావాలంట ఆయనకు, లాంగెస్ట్. సో నేను ఏం చేస్తా, ఇక్కడున్న ఇక్కడున్న 1 ఇక్కడున్న 1ని కంపేర్ చేసుకుంటే మనకు దీని యొక్క లెంత్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. కానీ ఎస్ అంటున్నావు, బాగానే ఉంది. ఇవన్నీ వాల్యూస్ ఇలా స్టోర్ చేసుకోవాలి. మనం దీంట్లోని ఇండెక్స్ వాల్యూస్ని మైనస్ చేసుకోవాలి. అంటే నాకు అవసరం దేంట్లతో అవసరం పడుతుంది? ప్రిఫిక్స్ సమ్ముతోనే అవసరం, అదేవిధంగా ఇండెక్స్ వాల్యూస్తోనే అవసరం. ఈ రెండింటి రిలేషన్షిప్తోనే నేనేం చేస్తున్నానంటే నా యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, లాంగెస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో అవన్నీ వాల్యూస్ నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలని అంటే నేను ప్రిఫిక్స్ సమ్లో స్టోర్ చేసుకోవాలి గైస్. ప్రిఫిక్స్ సమ్ అనేది మ్యాప్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఏం చేస్తాను అంటే మ్యాప్ అనే ఒక స్టాక్ వాల్యూస్ తీసుకుంటా. మ్యాప్ అనే ఒక స్టాక్ వాల్యూ తీసుకొని ఇందులో కీస్ వచ్చేసి ఏంటివి మనకి? కీస్ వచ్చేసి ప్రిఫిక్స్ సమ్. సో ప్రిఫిక్స్ సమ్ కీస్. అండ్ వీటి యొక్క వాల్యూస్ వచ్చేసి ఏముంటాయి? ఇండెక్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. సో నేను ఏం చేస్తే ఒక వేరియబుల్ తీసుకుంటా, కౌంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఇనిషియల్గా 0 పెట్టుకుంటా. గైస్ ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. ఇంకా ఎవరైనా లైక్ కొట్టకుంటే కొట్టండి. నేను చెప్పింది నచ్చినట్టయితేనే మీరు కొట్టండి. ఓకే, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డిఎస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లియర్ కట్గా చెప్పేస్తా. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ సమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఐ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఐ -1 ఉంది. ఇనిషియల్గా నేను ఏం చేస్తాను అంటే 0 -1 పెడుతుంది. ఇదేంది -1 అంటే ఏంది? -1 ఇండెక్స్ అంటే ఇక్కడ 0 పెట్టినా, ఇక్కడ 0 వస్తుంది. సో గైస్ ఇక్కడ 0 వచ్చిందంటే ఇండెక్స్ ప్లేస్లో -1 పెట్టినంటే, సో ఒకవేళ ఇక్కడ 0 ఇప్పుడు ఐని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో -1 అనేది మనకి ఇందులో ఇండెక్స్లో ఉందా? లేదు. సో నేను i = i+1 చేసేస్తాను. నెక్స్ట్ 0 వచ్చింది. ఎస్ 0 అనేది నాకు ఎందులో ఉంది గైస్? ఇక్కడ -1 కామా అండ్ 1 0లో స్టోర్ చేసుకుంటా, బిఫోర్లో. అండ్ i = i+1 చేసి ఇప్పుడు 0 వచ్చింది. 0 మ్యాప్లో ఉందా? ఎస్ నాకు మ్యాప్లో ఉంది 0. మ్యాప్లో 0 ఉందంటే ప్రీవియస్ అది ఎక్కడ ఉంది? -1లో ఉంది. సో ఓకే, వాటి యొక్క రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. -1లో నాకు ఉంది. సో -1లో ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది? 0లో ఉంది. సో 0 ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నట్టయితే మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. 1 -1 మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే నేను ఏం చేస్తాను? 2ని స్టోర్ చేసుకుంటా. ఓకే, 2ని స్టోర్ చేసుకుంటా. దాని తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది i = i+1. i = i+1 చేస్తే మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 అనేది కొత్తగా వచ్చింది. నేను ఏం చేస్తాను? 1 దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత? 2ని స్టోర్ చేసుకుంటా. ఇక్కడ 2ని స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తా? i = i+1 చేసేసి మళ్ళీ 2 వస్తుంది. సో 2తోని ఇండెక్స్ వాల్యూ ఎక్కడ ఉంది? మనకు 3 ఇండెక్స్ వాల్యూలో ఉంది. ఇక్కడ ఇది ఇండెక్స్ వాల్యూ. ఈ 2 అనేది థర్డ్ ఇండెక్స్లో స్టోర్ చేసుకున్నా. అండ్ 1ని సెకండ్ ఇండెక్స్లో స్టోర్ చేసుకుంటున్నా. సో సెకండ్ దాంతోనే. అండ్ ఈ 0ని 1 ఇండెక్స్తో స్టోర్ చేసుకుంటున్నా. ఓకే, ఇది స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఉంటే మనం స్టోర్ చేసుకోవద్దు. ఇది తీసుకొని వద్దు అంటే. సో నేను ఎందుకు చెప్పినంటే ఇంతమందుకు అర్థం కావడానికి, డిఫరెన్స్ అనేది మనకు అర్థం కావడానికి అని చెప్పేసిన. సో నెక్స్ట్ మనం ప్రాసెస్కి వచ్చేస్తే మనకు 2 అయిపోయింది కదా. i = i+1 చేస్తే నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. ఫాలో కాండి గైస్, నన్ను ఫాలో కాండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు, నేను చెప్పేది నన్ను అంటున్నా. సో 3 వచ్చిందంటే నెక్స్ట్ నా ఇండెక్స్ వాల్యూ ఎంత వస్తుంది? దీనికి 4 వస్తుంది. సో 4తో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ i will become i+1. దెన్ i will go to 4. వాట్ ఈస్ ద 4 ఆఫ్ ఇండెక్స్ వాల్యూ విచ్ ఈస్ 5ని మళ్ళీ స్టోర్ చేసుకుంటా. గైస్ కొంచెం అగ్లీగా రాస్తున్నాను. సో నెక్స్ట్ ఓకే, అండ్ i will become i+1 విచ్ ఈస్ మళ్ళీ 3 వస్తుంది. ఎస్ 3 అనేది మనకు మ్యాప్లో ఉంది ఇక్కడ. సో మ్యాప్లో ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ నో మనకి ఇండెక్స్ ఎంత ఉంది? 6 ఉంది. సో నేను ఏం చేస్తా? 6 మైనస్ మనకు 3 ఎక్కడ ఉంది? 3 అనేది 4లో ఉంది. సో మనకు 6 - 4 చేసినట్లయితే మనకు అవుట్పుట్ 2 వస్తుంది. సో నాకు ఆల్రెడీ 2 ఉంది. 2 అనేది మ్యాథ్స్ కాదు కాబట్టి నేను ఏం తీసుకున్నాను అనమాట. అదేవిధంగా మళ్ళీ i = i+1 చేసినట్లయితే 2 వస్తుంది. మళ్ళీ 2 ఆల్రెడీ మనకి ఇండెక్స్ వాల్యూ 2తోని
3తో స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు రైట్ నా మనకున్న ఇండెక్స్ వాల్యూ ఎంత 7. సో 7 మైనస్ విచ్ ఈస్ 3 విచ్ ఈస్ ఎంత అవుతుంది 4 అవుతుంది. సో నేను ఏం చేస్తా కౌంట్ అనేది 4 చేసుకుంటా లాంగెస్ట్ సబ్ అరే సబ్. సో మళ్ళీ ఐ విల్ బికమ్ ఐ ప్లస్ 1 విచ్ ఈస్ 8. ఓకే, ఐ ఆల్రెడీ 1 అనే మనకుంది, ఎక్కడ ఉంది సెకండ్ ఇండెక్స్తో స్టోర్ అవుతుంది. సో మనకున్న రైట్ నౌ ప్రజెంట్ ఇండెక్స్ ఎంత 8 మైనస్ 2 విచ్ ఈస్ 6 అనమాట. సో లాంగెస్ట్ ఎంత వచ్చింది 6 వచ్చింది. నేను 6ని రిటర్న్ చేసుకుంటున్నా, అంతే అవుట్పుట్ అయిపోయింది. ఓకే గైస్, ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా హార్ట్ఫుల్గా చెప్పండి. ఒకవేళ మీకు మంచిగా అర్థమైనట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే కష్టపడి చేస్తున్నాం కదా, అసలు మేము ఎలా చేస్తున్నాం మాకు తెలియాలి కదా, మీరు ఇలా లైక్ కొడితేనే కదా మాకు తెలిసేది. సో లైక్ కొట్టేసేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.